దట్ వాజ్ అ కాన్సెప్ట్. అర్థమైంది కదా? చూడండి, ఇది 45, ఇది బాగినండి అబ్జల్యూట్లీ మా. ఇప్పుడు 45 వేసాను, 45 ఇదంతా మా 40 degrees. కంప్లీట్ సర్కిల్ ఎంత 360 degrees. ఈ యాంగిల్ 45 degrees. ఇది కంప్లీట్ కవర్ చేస్తే 90 degrees. ఇంతవరకు మా 90 degrees. ఇంకా ప్లస్ అయితే 135, ఇది 225, 270, 350 అండ్ 360 మొత్తం సర్కిల్ చేసేస్తే ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. బట్ వినడం పక్కన చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్టెన్స్ మీద అడుగుతాడు. ఒక పర్సన్ ఏమో రైట్ వెళ్ళాడు, లెఫ్ట్ మొత్తం అడుగుతుంటామా. దీంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి మరి. దాంట్లో కూడా ఒకటి స్టార్టింగ్ డిస్టెన్స్ అడుగుతాడు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వెళ్తున్నాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు, వాడు 10 kilometers నడిచాడు. 10 kilometers వదిలేండి, ఆ పర్సన్ ఎవడైనా కాయిండొచ్చు. వాడు వెంట రైట్ టర్న్ తీసేసుకున్నాడు. సో వాడు ఇలా వచ్చేసాడు, రైట్ టర్న్. ఇలా ఒక 10 kilometers రన్ చేశాడు, అంటే వాక్ చేశాడు. మళ్ళీ 10 kilometers, మళ్ళీ రైట్ తీసుకున్నాడు, మళ్ళీ 10 kilometers, మళ్ళీ రైట్ తీసుకున్నాడు, మళ్ళీ 10 kilometers. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సేమ్ పాయింట్లో ఉన్నాడు. అర్థమవుతుంది కదా? అలా కాకుండా ఇన్ కేస్ రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగినాడు, ఒక 5 meters పోయాడు లెఫ్ట్ తిరిగి. ఇప్పుడు టోటల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నాడు? 10 + 5 15 kilometers. అర్థమవుతుంది కదా? ఇది చాలా ఈజీ మా.